వెల్కమ్ టు పల్లవి టీవీ. మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇప్పుడు సెక్షన్ 22A, సెక్షన్ 22A, సెక్షన్ 22A కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ ఎవరి దగ్గర మాట్లాడినా కానీ రియల్ ఎస్టేట్లో అయితే ఇంకా ఎక్కువ. అసలు ఏంటి సార్ ఈ సెక్షన్ 22A ఏంటి? ఇప్పుడు ఎందుకంత ట్రెండింగ్లో ఉంది? ఏం చెప్తారు? సెక్షన్ 22 అనేది అసలు ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఏంటి అది? ఇది చాలా పెద్ద ప్రశ్న రవి గారు. ఎందుకంటే మీరు ఎస్ఐ క్వశ్చన్ అడుగుతారు, బిట్లో ఆన్సర్ చెప్పండి, చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే. అండ్ నిజాలు మాట్లాడితే ఒకరికి లాసు, నిజాలు మాట్లాడకపోతే అని అడిగితే నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పాలని అడుగుతారు. ఓకే. సో రియల్ ఎస్టేట్ అనేది నేను జనరల్గా మీ లాస్ట్ టైం కూడా మన ఛానల్ రోటీ కపడా మకాన్, ఓకే, తిండి బట్ట గూడు, ఈ మూడు లేకపోతే సామాన్యులు ఎవరు బతికుండలేరు. అండ్ మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు ఒకప్పుడు అంటే మనం పుట్టినప్పుడు 30, 40, 50 years బ్యాక్ అగ్రికల్చర్ ఇన్కమ్ మీద మనం బతికేవాళ్ళం 95%. నేను పొలిటికల్ తర్వాత ఏమైంది, మెడికల్ ఫార్మర్స్ వచ్చినాయి, దాని మీద కొద్ది ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఆ నెక్స్ట్ ఏమైంది, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఇంజనీరింగ్ మీద పడింది. దాని తర్వాత ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్కమ్ వచ్చింది. దాని తర్వాత కంప్యూటర్స్, ఇప్పుడు లేటెస్ట్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నిటికీ మించిపోయింది రియల్ ఎస్టేట్ ఇన్కమ్. అందుకని ఇవన్నీ చెప్పే స్టోరీ. మీరు అనుకుంటే రియల్ ఎస్టేట్ తినేది కంప్యూటర్ మాట్లాడుతున్నాడు. సో ఎందుకంటే 20-25% ఆఫ్ ది ఇన్కమ్ టు ది గవర్నమెంట్, ఎనీ స్టేట్ గవర్నమెంట్ విల్ కమ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో చాలా రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్ కట్టడం, విల్లాలు కట్టడం, ప్లాట్ల 150 డిపార్ట్మెంట్ సర్వైవ్ ఆన్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్. సో మీ పైకి కనిపించేది ఒకటే, ఓకే, బ్యాక్ సైడ్ 150 ఇండస్ట్రీస్ పై చిరుగ్గా ఉన్నాయి, బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. అంటే అన్ని లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద బతుకుతున్నారు. ఓకే, అగ్రీ? సో నౌ మీరు 22A, అంతకుముందు హైడ్రా 22A చాలా బర్నింగ్ టాపిక్. ఈ రోజుల్లో గత 2 నెలలుగా మన ఏదైనా ఫంక్షన్లో వెళ్తే రాజకీయాలు మాట్లాడతాం, లేకపోతే క్రికెట్ మ్యాచ్ మాట్లాడతాం, లేకపోతే టెన్నిస్ మాట్లాడతాం. ఇప్పుడు ఇవేమి మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నారంటే 22A అంటే అన్నట్టు ఈ ఇష్యూ స్టార్ట్ అయినాక సార్ నాకే ఒక 3-4 కాల్స్ వచ్చాయి. తెలిసిన వాళ్ళు కానీ 22Aలో ఏంది, ఎట్లా, మాది కూడా ఉందా లేదా తెలుసుకోవాలి, 22 అంటే ఏంది, అసలు లిస్ట్లో ఆ 22A నిషేధిత జాబితాలో మన ఇల్లు ఉందా లేదా తెలుసుకోవాలంటే ఎట్లా, ఒకవేళ ఉంటే దాన్ని రిమూవ్ చేసుకోవడం ఎలా, ఒకసారి ప్రాసెస్ చెప్పండి. చాలా మంది మాట్లాడిన ఒక పాయింట్ చెప్పి మీకు ఆన్సర్ చేస్తాను. అసలు 22A ఎందుకు ఇష్యూ అవుతుందంటే రియల్ ఎస్టేట్ రేటు పర్ స్క్వేర్ యార్డ్ కానీ పర్ ఏకర్ కానీ 2019లో 39 కోట్లు 40 కోట్లు ఉండేది. ఎంత పర్ ఏకర్? ఓకే. 2023లో 100 కోట్లు అయింది. మీరు ఆప్షన్లో చూసుంటారు. 2025లో 177 crores పర్ ఏకర్. ఓకే. 2026లో 237 crores పర్ ఏకర్. నియోపోలిస్, కోకాపేట్, రాయదుర్గం, నాలెడ్జ్ సిటీ. నెక్స్ట్ ఇయర్ ఇంకా రాలేదు, నేను చెప్తాను 300 కోట్లు. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ ఎండ్కి 300. మరి ఇంచు చాగానే వదులుతాడు బిల్డర్ కానీ బయ్యర్ కానీ వదలరు. సో దానికి ప్రాముఖ్యత ఆ రేటు పెట్టడం వల్ల దీనికి గడబడి ఎక్కువ. అవునా? ఓకే. సో 1908 స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం దీన్ని ఎనాక్ట్ చేయడం జరిగింది. ఏది 22A. చాలా పాయింట్ 22A లేదు, 22 పాయింట్ అంటే 1, 2, 3, 90, 80 పాయింట్స్ ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్ సంబంధించి అనేకమైన రకాల భూములు అని. సో ఉంది. నిజాం బ్రిటిష్ కాలం అంటే మన స్వతంత్రం రాలేదు. సో దీన్ని అలా కంటిన్యూ చేస్తే గుడ్లో మీద అలా పెట్టారు, అలా నడుస్తుంది. ఓకే. 22A అనేది అప్పటి నుంచి ఉంది. 22 ఉంది, 22A లేదు. ఓకే. ఓకే. సో 1999లో యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. చాలా అపోజిషన్ వచ్చింది, బ్రాడ్ అపోజిషన్. ఎందుకంటే ఉన్నట్టుండి ఈ భూమి నీది కాదు గవర్నమెంట్ అంటే, ఇప్పుడు 100 ఎకరాలు ఉంది, ఇది నీది కాదు, రాత్రి గురించి నోటీస్ ఇవ్వకుండా నీది కాదంటే మీరు ఊరుకుంటారు? అంటే అసలు ఎలాబరేట్ చేయండి సార్. 22 అన్నా 22A అన్నా ఒకసారి ఎలాబరేట్ చేయండి. అంటే సో ఇలా పెరుగుతూ 2007లో దీనికి అమెండ్మెంట్ చేశారు. అప్పుడు ఈ 22 పాయింట్ని 22AB 1/A 1/B 1/C అని పెట్టారు.
ఓకే. ఇప్పుడు అసైన్డ్ భూములు, ఇనాం భూములు, ఎండోమెంట్ భూములు, యుఎల్సి భూములు, వర్క్ బోర్డు రకరకాలు పెట్టి ఏకిది, బికిది, సికిది, డికిది అని పెట్టారు. అది ఏంటంటే జనరల్గా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ భూములు ఉంటాయి. ఓకే. అది ఎవరికి అమ్మడానికి లేదు, అది ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటుంది, బికాస్ గవర్నమెంట్ ఓన్ ప్రాపర్టీ. ఓకే. నెక్స్ట్ అట్లా ప్రతి భాగాన్ని పెట్టి మెయిన్గా అసైన్డ్ భూములు అసైన్ చేస్తారు రైతులకి, అది అమ్ముకోవడానికి ఉండదు. ప్రొహిబిటెడ్ లిస్ట్ ఉన్నది ఏది కూడా యుఎల్సి. ఓకే. సో పూర్వకాలం మాన్యువల్గా నిజాం టైంలో ఉర్దూలో రాసిన డాక్యుమెంట్ ఉంటుంది, మేము నేను ఇల్లు కొనుక్కున్నట్టు చెక్ చేసుకున్నాం. అదేమైంది, అది రాను రాను టెక్నాలజీ పెరిగి, దేశంలో కంప్యూటర్స్ పెరిగి, ఫ్రమ్ మాన్యువల్ సర్వే టు డ్రోన్ సర్వే, డిజిటల్ సర్వే, డిజిటలైజేషన్ మొదలుపెట్టారు. ఓకే. ఆ ప్రాసెస్లోనే 2020 మన కేసీఆర్ గారు వచ్చాక ఈ ధరణి అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే. ఆ ధరణి 100% సక్సెస్ కాలేదు. ఓకే. అప్పుడు కూడా మీకు తెలిసి ఇంటికి సర్వే చేశారు, మీకు మొత్తం ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, అవును. అది చాలా బౌన్స్ బ్యాక్ అయింది. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ పడిపోవడానికి అదొక రీజన్. 111 చాలా ఉన్నాయి. ఓకే. అంత మోడీ గారు సెంటర్లో మీ దగ్గర బంగారం ఎంత ఉందో డిక్లేర్ చేయండి అన్నారు. ఓకే. కానీ బౌన్స్ బ్యాక్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది, ఆ ధరణి పెట్టిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఓకే. 2024. ఓకే. వచ్చిన తర్వాత దాన్నే మార్చి భూభారతి అన్నారు. అవును. భూభారతిలో కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు, కొద్ది మైనర్ ఇంప్రూవైజ్ చేశారు, బట్ అందులో ఉన్న యాక్చువల్ లోపాలు అలాగే ఉన్నాయి. ఓకే. మన 2024లో 25లో రియల్ ఎస్టేట్ సమిట్ అని క్రెడై నారాయణకి అందరూ పెట్టారు, నేను కూడా అందులో ప్యానల్ మెంబర్గా ఉన్నాను. ఇష్యూ ఏంటంటే భూములు మొత్తం 2.76 lakh crores acres ఉంది తెలంగాణలో. ఓకే. అంటే కొన్ని లక్షల కోట్లు ఎకరాలు. దాంట్లో అరౌండ్ 60% గవర్నమెంట్ అధీనంలో ఉంది, ప్రైవేట్లో 100 lakh crores పైన ఎకర్స్. సో ఆ డివిజన్ చేసినప్పుడు ఇప్పుడు ఒక క్లస్టర్ అంటాం, ఒక ల్యాండ్ సర్వే నెంబర్ ఉంది. ఓకే. 100 ఎకరాలు ఉంది. 100 ఎకరాలు 10 మందికి అమ్మొచ్చు, 20 మందికి అమ్మొచ్చు. సో ఈ 100లో ఒక 70-80% ప్రైవేట్ ఓనర్స్ కొనుక్కున్నారు. ఓకే. మిగిలిపోయిన 20-30% కలుపుకున్నారు. అంటే అది ప్రొహిబిటెడ్ జోన్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్, పెద్ద పెద్ద బావులు, బడా బావులు, సెలబ్రిటీలు అందరూ. అదే. సో అది మనకి ఎక్కడ కనిపించలేదు. ఎప్పుడైతే ఈ డ్రోన్ డిజిటలైజేషన్ చేద్దాం సర్వే చేశారో అక్కడ ఈ మిస్టేక్లో ఒకటి భూమి ఒకటి కింద, అటు గవర్నమెంట్ ఆక్యుపై చేసుకొని ఇటు ప్రైవేట్ వాళ్ళు కూడా ఆక్యుపై చేశారు. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఒక పార్ట్ అది, అక్రమ రోడ్లు, నాలాలు, పార్కులు ఇవన్నీ. ఇప్పుడు ఏమైంది, ఆ ధరణిలో షిఫ్ట్ అయినప్పుడు సరిగ్గా షిఫ్ట్ కాలేదు. ఓకే. అంటే మాన్యువల్ నుండి ఆన్లైన్ రికార్డ్ తీసుకొచ్చారు, అక్కడ డిస్ప్యూట్ వచ్చింది. అంటే నా ప్రాపర్టీని నీ ప్రాపర్టీ అంటున్నాను. ఓకే. 30-20 years బ్యాక్ అప్పుడున్న గవర్నమెంట్ కండిషన్లో పర్మిషన్స్ ఉన్న ప్రకారమే మన బయర్స్ ఫాలో అయ్యారు కదా. మరి అప్పుడు ఎందుకు మీరు అప్రూవల్ ఇచ్చారు గవర్నమెంట్? ఓకే. హెచ్ఎండి ఉంది, ఊడా ఉంది, డిటిసిపి ఉంది, రేరా ఉంది, సంబంధిత అనుమతిని తీసుకున్నారు. బ్యాంక్ లోన్ కూడా ఇచ్చింది కొన్నాళ్ళు. రేరా 2017 రేరా కూడా ఉంది. మరి వాటిల్ని మీరు వచ్చి నీది కాదు అంటే ఏ విధంగా సబు? ఒక సామాన్యుడు పరిస్థితి ఏంటి? ఓకే. సో ఇది మిస్టేక్ హైలైట్ అయితే. ఒక 2-3 days బ్యాక్ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి, మా గవర్నమెంట్ వచ్చిన 2.5 సంవత్సరాల్లో మీ ఏ ఒక్క కొత్త ప్రాపర్టీని 22A చేర్చలేదు. ఓకే. రైట్. మరి చేర్చలేదంటే ఇప్పుడు సడన్గా ఇష్యూ ఎందుకు రేజ్ అయింది? ఓవర్ నైట్ కనీసం హైడ్రా అనేది సాటర్డే మార్నింగ్ వచ్చి కోలుగొట్టి కూట్ లేకుండా చూశారు. ఇక్కడ ఓవర్ నైట్ ఇప్పుడు ఏదైనా చాలా, ఒక కార్పొరేట్ కంపెనీ ఒక ఆయిల్ ప్యాకెట్ లాంచ్ చేస్తున్నాను, 1,00,000 ప్యాకెట్ ఫ్రీగా ఇస్తాడు ఇండియాలో. ఇచ్చి దానికి ఒక స్లిప్ ఇస్తాడు, నువ్వు వాడిన తర్వాత ఎలా ఉందో రాయరా బాబు అని. నీకు తెలుసు సర్వే అంటారు, రీసెర్చ్. అయితే మళ్ళీ కలెక్ట్ చేసుకుని అందులో వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంప్రూవ్ చేస్తాడు. ఉరిశిక్ష తీసినవాడు కూడా ఒక కోరిక ఇస్తాడు, చివరి కోరిక ఏమైనా ఉందా, మీ ఆవిడతో మాట్లాడాలా అని ఇస్తాడు. మరి ఇక్కడ ఉరిశిక్ష తీసుకుంటే దారుణంగా ఉంది, మనం లిటరల్లీ హెడింగ్ టువర్డ్స్ సూసైడ్ అండ్ డెత్. ఓకే. విచ్ ఈస్ వెరీ ప్రాబ్లమాటిక్ సొల్యూషన్ టు ద కామన్ పబ్లిక్. ఓకే. మనం స్టేట్ లీడర్ అయ్యాం, సీఎం అయ్యాం, పిఎం అయ్యాం, ఎలా అయ్యాం?
పబ్లిక్ ఓటర్స్ మీరు గెలిపిస్తే కదా మీరు అవును. మిమ్మల్ని కంచే చేయని వేస్తే. ఓకే. సో అక్కడ ఏమైందంటే ఆ ప్రాపర్టీలు సడన్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే మీది ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది. అంటే ఇప్పుడు నాది ఒకటి ప్రాపర్టీ ఉంది సార్. ఒక 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. సడన్గా ఇప్పుడు 22లో ఏలో ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఎలా? మంచి ప్రశ్న అడిగారు. కామన్ పబ్లిక్ ఫేస్ చేసే ప్రాబ్లం. ఓకే. గవర్నమెంట్ చెప్తుంది, ఎస్ఆర్ఓ చెప్తుంటే మనం వింటాం. ఎస్ఆర్ ఏమంటాడు, నీది ఏలో ఉంది 22ఏలో, నువ్వు రిజిస్ట్రేషన్ కాదు, నువ్వు క్లియర్ ఎన్ఓసి తెచ్చుకో అంటున్నాడు. ఓకే. ఎక్కడ తెచ్చుకుంటారు, ఎవరిస్తారు? అదే. సో దీనికి ప్రాసెస్ అంటే ఎస్ఆర్ఓ వాళ్ళు ఆ బయర్కి కానీ ఇన్వెస్టర్ కానీ ఇవ్వాలి. ఇది ప్రొహిబిటెడ్ 22ఏలో ఉంది, మీరు రిజిస్ట్రేషన్ చేయలో మాకు అధికారం లేదు, మీరు కలెక్టరేట్ నుండి ఎన్ఓసి తెచ్చు. రైట్, మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మీ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని. కలెక్టరేట్ ఏమంటారు, హయ్యర్ అథారిటీ కలెక్టర్ పైన సిసిఎల్ఏ ఉంటుంది, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్ ఏమంటాడు, మాకు ఆర్డీఓ అనే రెవెన్యూ నుండి రాలేదు, అక్కడ వెళ్ళి చెక్ చేసుకుని అప్రూవల్ తెచ్చినట్టు. ఓకే. ఆర్డీఓ ఏమంటాడు, నాకు ఎంఆర్ఓ నుండి కన్ఫర్మేషన్ అనేది, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి. ఎంఆర్ఓ ఏమంటాడు, తహసీల్దార్ దగ్గర మాకు రాలేదంటాడు. ఎవడు మన డబ్బులు. ఇప్పుడు అక్కడ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకప్పుడు గత ప్రభుత్వం వచ్చింది, గవర్నమెంట్ ఓడిపోయింది, ఫోటోలు వేసుకుని నీ ప్రాపర్టీ మీద నా ఫోటో ఎట్లా వేసుకుంటాం? ఓకే. సో ఇక్కడ ఏమైంది, రింగా ఒకటి దగ్గరికి వెళ్తాడు, ఒకటి దగ్గరికి వెళ్తాడు. కానీ మా సర్ప్రైజ్ ఏంటి తెలుసా, ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో, మేనేజ్ చేసుకోగలుగుతారో వాళ్ళు తెచ్చుకోగలుగుతారు, రిమూవ్ చేయాలి. ఇప్పుడు మన ముందు లక్ష్యం ఏంటి, 22A లిస్ట్ అండి మన ప్రాపర్టీని తొలగించాలి. తొలగించాలంటే విటమిన్ ఎం ఉండాలి. విటమిన్ ఎం ఉండాలంటే రిచ్ రైతు, పూరెస్ట్, మన ఇందిరా మిల్లులు కూడా అయింది. వాళ్ళ డబ్బులు ఎక్కడ వస్తాయండి? కోర్టు, లాయరు, పిటిషను తెలుసా? మీరు అన్న టెక్నికల్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చేస్తే అవుతుందా? ఇప్పుడు రిమూవ్ చేస్తారు, బట్ ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అవకాశం ఉంది. ఎంత టైం పడుతుంది అది $1 బిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఓకే, ఒక గవర్నమెంట్లో ఒక టేబుల్ ఇంకో టేబుల్ కావాలంటే 10 రోజులు సెలవు పెడితే ఫైల్ ఏమో అవ్వదు. ప్రైవేట్ కంపెనీస్ అట్లా అవ్వదు. మీరు ఫైల్ 2 లేకపోతే మీ బాస్ అడుగుతాడు ఏమైంది, అక్కడ అలా ఉండదు కదా. 1 ఫైల్ మూవ్ అంటే 10 సంతకాలు ఉండాలి. సో ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే, అయితే నీకు పూర్వకాలంలో కండబలం, గుండె బలం అని ఉండేది, ఇప్పుడే ఉండాలి, విటమిన్ ఎం ఉండాలి. ఓకే. అయితే మధ్యలో కరప్షన్ టాక్ వచ్చింది. కరప్షన్ ఏంటి, పని చేయాలంటే నీ లిస్టు రిమూవ్ చేస్తా, నా ఈక్వేషన్ ఎంత అది వస్తే అది తప్పు కదా. ఓకే. అది ఇట్స్ నాట్. మీరు అన్నట్టు లాస్ట్ 1 మంత్ నుంచి ఎందుకు సార్ ఎక్కువ హైప్ అయిపోయింది? రిజిస్ట్రేషన్ మొత్తం ఆపేస్తున్నారు కదా, టోటల్గా ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ వీక్లో కొద్దిగా మొదలైంది. స్వయాన స్టేట్ ఇన్ఛార్జ్ అంటే కన్సర్న్ మంత్రి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా సైడ్ నుండి మా అధికారుల దగ్గర నుండి తప్పులు జరిగినవి అని కన్ఫర్మ్ చేశారు. కొన్ని తప్పులు, దానికి మా తరపున మా గవర్నమెంట్ మేము క్షమాపణ చెప్తున్నాం. బట్ సారీ కెన్ నెవర్ మేక్ ఏ డెడ్ మ్యాన్ అలైవ్. నువ్వు చంపేసి సారీ అంటే అవుతుందా? ఓకే, అవుతుంది కదా. సో సిస్టమ్ లూప్ ఉంది. జనరల్గా రూల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్, ఓకే, బట్ రూల్స్ ఆర్ ఫాలోడ్ ఓన్లీ బై గుడ్ పీపుల్. దిస్ ఇస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఓకే. ఆ స్లిప్ని మీరు ఐడెంటిఫై చేస్తే ఇంకొక 100 సంవత్సరాలైనా ఇట్లనే ఉంటుంది. పాత గవర్నమెంట్ చేసింది, మరి పాత గవర్నమెంట్ చేసి కొత్త గవర్నమెంట్ వచ్చి 2.5 years ఏం చేశారు మీరు? చేయాలి కదా. కామన్ పబ్లిక్, ప్రైవేట్ ఎవరైతే ఓటర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎవరు తీసుకోవాలి, వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత. మీ పాజిటివ్ ఇంట్రెస్ట్ అంటే మేము గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి 22A పెట్టి ఉంటారు, బాగుంది, అంతవరకు ఇట్స్ గుడ్. బట్ ప్రైవేట్ వాళ్ళని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? అది కూడా 30-40 years బట్టి ఉన్న వాళ్ళని మీరు మీది కాదు రోడ్డు మీద మాకు వచ్చేసింది. ఇప్పుడు ఎట్లా సార్ సిచ్యువేషన్ అంటే, ఇప్పుడు మెయిన్ ఇంకో అంటే టెక్నికల్గా మాట్లాడితే ఆల్రెడీ 22A ప్రకారం నాదే కాదు ల్యాండ్, మీకు అమ్మాను, అసలు నీ ల్యాండ్ అనేదే క్లారిటీ లేదు, మళ్ళీ ఇంకొకరికి అమ్మారు ఆల్రెడీ 20 years బ్యాక్. అది చెప్తున్నా, లూప్ హోల్ ఇన్ ద ప్రాసెస్ అండ్ ప్రొసీజర్. ఓకే, అది కరెక్ట్. ఇప్పుడు కూడా హైకోర్టు దాకా వెళ్ళింది. నేను ఒక కేసు చెప్తాను. ఒక పర్టికులర్ ఏరియాలో 10 కోట్ల బిల్డింగ్ 2 ముక్కలు ఉన్నాయి. 20% ఒక బిల్డింగ్ ఉంది, 80% ఒక బిల్డింగ్. అది కంటోన్మెంట్ ఆ సైడ్ అక్కడ.
ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఆయన ఫస్ట్ పెద్ద బిల్డింగ్ మీద 5 కోట్లు అప్పు తీసుకున్నారు, ఈఎంఐస్ కట్టినారు, కొద్ది తక్కువైంది. ఈ 2 కోట్ల బిల్డింగ్ మీద 20% అప్పుకి వెళ్ళారు. బ్యాంక్ ఎలిజిబిలిటీ లెటర్ ఇచ్చింది, శాంక్షన్ చేసింది, కానీ మార్టిగేజ్ చేయాలి కదా. అక్కడ ఎస్ఆర్ వచ్చి అన్ని 22A ఉంది, నేను చేయను. దీని పరిస్థితి ఏంటి? ఈఎంఐ కడితే ఒకటే దారి ఆత్మహత్య. ఓకే. ఎంతోమంది బయ్యర్స్ అంటే సెల్లర్స్, కూతురు పెళ్ళి కానీ, అబ్బాయి ఇంజనీరింగ్ సీట్ కానీ, పేషెంట్ అంటే డబ్బులు కానీ, అలాంటి దీంట్లో మాట్లాడుకుని 20%, 50%, 80% అమౌంట్ తీసుకుని వెయిట్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళకి నువ్వు సడన్ హార్ట్ అటాక్ ఇచ్చావు, ఏంటి నేను రిజిస్ట్రేషన్. ఓకే. ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఒక ఇల్లు ప్లాన్ చేస్తున్నాను నేను, అపార్ట్మెంట్లో అనుకోండి లేదా ఎక్కడ, ఆ ప్రాపర్టీ 22Aలో ఉందా లేదా ముందే తెలుసుకొని బై చేయాలంటే ఎలా సార్ ప్రాసెస్? అంటే దాని జనరల్గా ఇప్పుడు హైడ్రా ఉందనుకోండి, మీకు లిస్ట్లో పెట్టారు lakes.hmda.gov.in ఓపెన్ చేస్తే మీ మండలు, పరిషత్తు, విలేజ్, సర్వే నెంబర్ వేస్తే ఏ జోన్ కెథడ్రల్ చార్టర్ ఉంటుంది, అందులోకి వెళ్తే మీది ఉందా లేదా, ఉంటే ఎంత బాగా ఉందని. ఒక సర్వేలో 100 మంది ఉండొచ్చు, 10 మంది. ఇక్కడ కూడా వెబ్సైట్ ఉంది. అన్ఫార్చునేట్ థింగ్ అంటే వెబ్సైట్ నాట్ వర్కింగ్. ఓకే. వెబ్సైట్లో చూసి కానీ ఎస్ఆర్ఓలకు వర్కింగ్ ఉంది, అది నాకు అర్థం కాని సమస్య. ఎస్ఆర్ఓ ఎలా చెప్తున్నాండి ప్రొహిబిటెడ్ అంటే లిస్ట్ చూడాలిగా, మరి లిస్ట్ నీకు ఓపెన్ అయినప్పుడు వీళ్ళకి ఎందుకు ఓపెన్ అవుతుంది? సో దేర్ ఈజ్ ఏ బ్యాక్గ్రౌండ్ సీన్, పైకి జరిగేది ఒకటి, వెనకాల జరుగుతుంది ఒకటి, నా పర్సనల్ ఒపీనియన్. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఇప్పుడు హైడ్రాతోనే రియల్ ఎస్టేట్ అనేది కొంచెం స్లో అయిందని చెప్తున్నారు, మీరు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఇప్పుడు ఈ 22A ద్వారా రియల్ ఎస్టేట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇది మీరు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ముందుకెళ్తే గొయ్య, వెనక్కి వస్తే నెయ్య. అంటే ఇది కొద్ది బ్యాక్ వెళ్దాం. 2014 నుండి 2023 వరకు రియల్ ఎస్టేట్ ఇంతకుముందు ఉన్న అన్ని సీజన్లో, ఇప్పుడు IPL 1, 2, 3 ఏ సీఎం కూడా, ప్రతి సీఎం ప్రతి పిఎం దేశం కోసం, రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం వర్క్ చేశారు. రైట్ ఫ్రమ్ శ్రీ నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి, అందరూ కూడా వాళ్ళంతా వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు. ఇక్కడ ఏమైంది, ఇప్పుడున్న సీఎం బేసికలీ ఈజ్ ఏ రియాల్టర్, ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్గానే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మనం కోకాపేటలో 100-200 ఆయన చేసినట్టు 10-20 లక్షలు పర్ ఎకరం ఉన్నప్పుడు విల్లాలు కట్టి అమ్మారు. ఆయనకున్న రియల్ ఎస్టేట్ అవగాహన ఉంది. లాస్ట్ టైం గవర్నమెంట్ అర్బన్ UA అండ్ MD మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉండేది? కేటీఆర్ గారి దగ్గర. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? మన రేవంత్ రెడ్డి ఇవ్వలేదు కొన్ని పోర్ట్ఫోలియో. ఆయన సీఎం అవగానే ఒక మంచి పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పారు, నేను స్వతహాగా రియాల్టర్ని, రియల్ ఎస్టేట్ని ఎక్కడికో తీసుకెళ్తాను, నాకంటే ఎక్కువ తెలిసినట్టు క్యాబినెట్ లేకపోవచ్చు అని ఒక స్టేట్మెంట్. దాని అనగానే ప్రజల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఓకే. ఇప్పుడు రాజమౌళి ఒక సినిమా తీస్తారు, ఎన్ని సంవత్సరాలు? 3, 4, 5 years. అన్ని బ్లాక్ బస్టర్ 99%. సో అదే హీరో మీద చేసాడు ఇంకో డైరెక్టర్తో, ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. అవునా? ఒకటి కాదు, 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఆ స్టేట్మెంట్ చెప్పగానే మన కామన్ ప్రజల్లో, ఇన్వెస్టర్స్లో, బయర్స్లో, ల్యాండ్ ఓనర్స్లో అంచనాలు పెరిగిపోయి. ఓకే. అంటే ఇప్పుడే బాగా పెరుగుతుంది, ఇంకా 10 రెట్లు ఎక్కువ పెరుగుతుంది. అక్కడ దేర్ ఈజ్ ఏ క్వశ్చన్ మార్క్. ఇన్ఫాక్ట్ పాజిటివ్, నెగిటివ్ అయిపోయింది. అంటే లాస్ అయితే ఏం లేదు, బిజినెస్ జరుగుతుంది. 24-25లో బిజినెస్ జరిగింది, అంతంత మాత్రం జరిగింది. కానీ ఇప్పుడు ఏమైందంటే హైడ్రా పెట్టారు తర్వాత. ఓకే. హైడ్రా ఏంటి? పబ్లిక్ ప్లేస్లు, నాలాలు, రోడ్లు, పార్కులు, ఆనకట్లు ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఫస్ట్ 3-4 నెలలు కొద్దిగా ఇబ్బంది పడ్డారు, కానీ తర్వాత గవర్నమెంట్ రియలైజ్ అయ్యింది మనం తప్పు చేసామని. దానికి కంపారిటివ్లీ మళ్ళీ ఆల్టర్నేటివ్ యాక్షన్ తీసుకొని ఇప్పుడు ఒక మంచి పని ఏమైందండి హైడ్రా పెట్టాక, ప్రతి ఒక్క మనిషికి, రైతు దగ్గర నుండి ఆటో డ్రైవర్ నుండి బిజినెస్ మ్యాన్ దగ్గర వరకు హైడ్రా అంటే ఏంటో తెలుసు. ఓకే. మీరు గమనించాలి, ఒకటి అపార్ట్మెంట్స్లో ఒక 10 years బ్యాక్ లేక్ వ్యూ అని పెట్టేవారు. లేక్ వ్యూ అని పెట్టి రేట్ ఎక్కువ తీసుకున్నారు పర్ స్క్వేర్ ఫీట్. ఇప్పుడు లేక్ వ్యూ అని పెడితే దాని దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు, ఏ బిల్డర్ పెట్టట్లేదు. చూడండి లాస్ట్ 2 years లేక్ వ్యూ, రివర్ వ్యూ. ఫస్ట్ ఏమంటుంది? FTL జోనా, ఇది బఫర్ జోనా?
చాలా మంది FTL బఫర్ కూడా అంతమంది తెలియదు, ఇప్పుడు కొంతమంది అవేర్నెస్ వచ్చింది. అవును. ఒక చెరువు ఉంది, చెరువు పొంగిపోతే నీళ్లు కొంతవరకు ఎక్స్టెండ్ అవుతాయి. ఆ వెట్ ఏరియాని ఫుల్ ట్యాంక్ లేవు, FTL అంటే ట్యాంక్ నిండిపోయి బయటకు వచ్చిన వాటర్ని FTL అంటారు. ఓకే. అక్కడ నుండి ఒక 20 మీటర్ 30 మీటర్స్ బఫర్ జోన్ అంటారు, సైజ్ ఆఫ్ ది ఏరియా. ఓకే. అది దాని మీనింగ్. ఇప్పుడు ఏమైంది, ఈ 22 అనగానే ఫస్ట్ బయర్ వచ్చి ఈ 22Aలో ఉందా అని అడుగు. బిల్డర్ దగ్గర ఆన్సర్ ఉండదు, ప్రూవ్ చేయలేడు కదా అవును. 22Aలో ఉందా లేదా అని. అది బిగ్గెస్ట్ సబ్జెక్ట్. సో దాని గురించి వీళ్ళు కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చి నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. లాస్ట్ 1 వీక్లో మీరు న్యూస్లో చూసుంటారు, అటు సీఎం తిరుపతిలోనే అక్కడ వీళ్ళు మాట్లాడారు, కుకట్పల్లిలో మాట్లాడారు, శ్రీనివాస్ రెడ్డి గారు 2-3 రోజులు వరుసగా మాట్లాడుతున్నారు, మేము మీకు అష్యూరెన్స్. వాళ్ళ తప్ప ఇంకెవరు చేయలేరు. ఒక స్టేట్ లీడర్ కనుక్కుంటే డిసిషన్ చేంజ్ ఇన్ సెకండ్స్. ఓకే. ఒక సీఎంగా ఒక గవర్నమెంట్ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఇది తప్పు జరుగుతుంది అని రియలైజ్ అయ్యాక దాని డెసిషన్ తీసుకుంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. ఓకే. కానీ ఎందుకు తీసుకోలేకపోతున్నారు, ఇది ప్రజల తాలూకా ఇబ్బంది. ఇప్పుడు అర్బన్ ఏరియాలో మీరు ఇంకా అడిగింది ఇంకోటి చెప్తుంది, ఇంపాక్ట్ అన్నారు రియల్ ఎస్టేట్. అప్పుడు అలాగుంటే ఇప్పుడు 22A పెట్టిన తర్వాత మూలిగే నక్క మీద తాటికాయ పడితే మూలిగడు ఎక్కువ అవుతుంది. ఐసీయూ నుండి ఇప్పుడే ఫస్ట్ 2 years జరిగిందని సోసో జరిగింది. ఓకే. ఈ 26 జనవరి ఫిబ్రవరి కొద్దిగా మార్పు ఉంది, కొద్దిగా బిజినెస్ అయ్యింది, పికప్ అవుతుంది. మళ్ళీ 2 నెలల కిందన 22A అని పెట్టారు. ఓకే. మళ్ళీ ఐసీయూ నుండి పక్కవాడికి వచ్చేది, జనరల్ వాడు రాకుండా మళ్ళీ ఐసీయూకి వెళ్ళిపోయింది. ఓకే. బిజినెస్ భయపడుతున్నారు ప్రాపర్టీలు కొనాలంటే, అని ఎంతోమంది నిద్ర లేని రాత్రులు. ఓకే. సో ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా పడింది. మళ్ళీ అది ఇప్పుడు మొన్నటి వరకు రీకాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి కొద్దిగా పిక్ అయింది, మళ్ళీ వెనక దోసం. ఇది మళ్ళీ కోలుకోవడానికి మరి కొంత టైం పడుతుంది. అంటే సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఒకటి ఇష్యూ చూసాను సార్, ఆయన ఒక 10 acres ల్యాండ్ ఉంది, సమ్ నాలా ఏదో పోతుందంట ఆయన నుంచి. సో ఆ నాలాకు సంబంధించి వాటిని 22Aలో రాశారు. ఇప్పుడు మొత్తం ల్యాండ్ అమ్మాలంటే కూడా అది 22A కింద చూపిస్తుంది అనేసి రిజిస్ట్రేషన్లో. అది ఒక 10% 20% ఉండొచ్చు. అంతకుముందు పర్మిషన్ అంటే దాన్ని బఫర్ జోన్ అని పెట్టి ఎక్స్క్లూజివ్ పెట్టి దాని కన్స్ట్రక్షన్ లేకుండా పర్మిషన్ ఇచ్చారు, DTC పెట్టి. ఇప్పుడు మొత్తానికి ఆపారు. అవును. అది కరెక్ట్ కాదు. రెవెన్యూ వాళ్ళైనా ప్రూవ్ చేయాలి, లేదా మనమైనా ప్రూవ్ చేయాలి. ఓకే. వాళ్ళు ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర సిస్టమ్ లేవు. సో దీనికి ఏంటంటే కరెక్టా రాంగ్ అని పక్కన పెడితే ఇది ఒక డబ్బులు కలెక్ట్ చేసుకున్న యంత్రం లాగా అయింది కొంతమందికి. ఇది మన కళ్ళ ముందే చెప్తే మొన్నటి వరకు ఈ 22 నిన్న 22Aలో లేదని ఒక ఆయన చెప్పాడు. అంటే అది నేను ఫాలో అప్ చేసుకున్నాలే, నాన్న ఏదో చేసుకున్నాలే బాబు, డీటెయిల్ వద్దాను. మరి ఎలా జరిగింది? ఓకే. సో ఈ ప్రాబ్లమ్ని మైక్రో లెవెల్లో చూస్తాం, మనం మ్యాక్రో లెవెల్లో చూస్తాం. సో బిజినెస్ మీద డెఫినెట్గా ఇంపాక్ట్ పడింది. రిజిస్ట్రేషన్ ఆపడం అంటే జోక్ కాదండి. ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒక 250-300 ఆఫీస్ అని ఉంటాయి మన స్టేట్లో. ఓకే. ఒక ఆఫీస్కి కనీసం 100 రిజిస్ట్రేషన్ అయితే అవుతాయి కదా. ప్రతి రిజిస్ట్రేషన్కి ఇప్పుడు 10 కోట్ల ప్రాపర్టీ ఒకటి ఉంటే దాని మీద 7.6%, 76 లక్షలు పోయింది ఒక్క ట్రాన్సాక్షన్. అదే నేను నెక్స్ట్ అదే అడుగుదాం. అంటే అంటే 22A ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ మీద పడ్డది. రియల్ ఎస్టేట్ అనేది ఎకానమీ ఇంక్రీజ్ కావడానికి ఒక పెద్ద మీరు సాధనం. అలాంటిది రియల్ ఎస్టేట్ ఆగిపోవడం వల్ల ఓవరాల్గా మన ఎకనామీ మీద ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది? ఇంపాక్ట్ ఉందండి. నేను 100% బట్ సమ్ పోర్షన్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు 25-24% ఓన్లీ ఇన్కమ్ టు గవర్నమెంట్ ఇన్ ఫాస్టెస్ట్ వే అండ్ క్వికెస్ట్ వే వచ్చేది రియల్ ఎస్టేట్. ఓకే. అండ్ ట్యాక్స్ ఓవర్ ట్యాక్స్ కడుతున్నాము. మీరు చూడండి, సపోజ్ మీరు ఒక ల్యాండ్ ఓనర్, నేను ఒక బిల్డర్, మీ దగ్గర నేను కొంటున్నాను. కొన్నప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేయాలి, ట్యాక్స్ కడుతున్నాను, నేను కట్టాలి కదా. తర్వాత మీరేం చేస్తారు, నేనేం చేస్తాను, మళ్ళీ లేఅవుట్ వేసుకున్నాను, ప్లాన్ అప్రూవల్కి మళ్ళీ డబ్బులు కట్టాలా, నేను కట్టాలి కదా సెకండ్ టైం. ఇప్పుడు మీ ల్యాండ్ నేను కొనుక్కున్నాను, నేను లేఅవుట్ వేయాలంటే నా పర్మిషన్ కావాలి కదా. పర్మిషన్ డబ్బు కట్టాలి, అక్కర్లేదు కట్టాలి. లేఅవుట్ అయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తాను, రిజిస్ట్రేషన్ మళ్ళీ ట్యాక్స్ కట్టాలి, TDS కానీ GST కానీ. అది అయిన తర్వాత మళ్ళీ మన ఇల్లు కట్టుకుంటాం ఇండివిజువల్, అప్పుడు మళ్ళీ మనం ప్లాన్ అప్రూవ్. ఎన్నిసార్లు కడతాం? ఆ రెవెన్యూ అంతే లాస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వలేదంటే ఫర్దర్ ప్రాసెస్ ఆగిపోతుంది కదా. గవర్నమెంట్కి కొన్ని వేల కోట్లు లాభం నష్టం. సో రిజిస్ట్రేషన్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ పాజిటివ్ థింకింగ్. రిజిస్ట్రేషన్ ఇవ్వాలి, ఉంటే ప్రాసెస్ చెక్ చేయండి.
మీరు ఇది పడిందంటే మన గవర్నమెంట్ భూములను ప్రొటెక్ట్ చేయాలనుకున్న మెయిన్ అంశం కరెక్ట్, అంతవరకు చేయండి. బట్ లేనివి ఉన్నవి మీరు చార్జ్ చేస్తారు. ఇంకోటి ఇప్పుడు రూరల్ అర్బన్ ఓకే సార్, ఇప్పుడు విలేజ్లో కూడా ఈ 22A వర్తిస్తుందా? సో ఎంటైర్ తెలంగాణకి వెళ్తాయి. ఇప్పుడు ఇమీడియట్ మేజర్ ఫోకస్ హైదరాబాద్లో పెట్టిన సరౌండింగ్ ఏరియాస్. తెలంగాణ ఇస్ స్టేట్, వన్ స్టేట్. ఓకే, ఏపీలో ఆల్రెడీ ఇప్పుడు ఊర్లలో ఒక్కొక్కరు కనీసం ఒక 30-40 ఇయర్స్ నుంచి ఉంటున్నారు. ఇప్పుడు 22A వస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే లైట్ వేరే చెప్పంటే దొరికి తిరిగి దండం పెట్టారు. అంతేనా? ఎందుకంటే సిస్టమ్ ఉంది, ప్రాసెస్ ఉంది. ఆ అఫీషియల్ హైరార్కీ లెవెల్ రైట్ ఫ్రమ్ కలెక్టరేట్ డౌన్ దా చెప్పాం అన్నీ కూడా పాస్ అవ్వాలంటే మీకు చిన్న LIC ఉంది కదా, లైఫ్ ఇన్సూరెన్స్, మీరు బతికే ఉన్నారు. అవును, మీరు బతికుంటే ఆయన ఎందుకు మాట్లాడే నువ్వు బతికున్న సర్టిఫికేట్ అంటాడు. ఓకే, మీరు చూడండి, అంటే కొద్దిగా ఏజ్ అయిన వాళ్ళకి లెటర్స్ వస్తాయి, ఆయనే వెళ్తాడు ఆఫీస్కి సబ్మిట్ చేయమని. గెజిటెడ్ ఆఫీసర్ సర్టిఫికేట్ చేయాలి నువ్వు బతుకున్నట్టు. నువ్వు బతుకుంటేనే కదా మాట్లాడుతున్నావు. బట్ సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఇక్కడ కూడా నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఈ ప్రాసెస్ని టైట్ చేయాలి. టైట్ అంటే లూప్ హోల్స్ ఉన్నాయి. ఓకే, ఎమ్మెల్యే ఉన్నాడు, MP ఉన్నాడు, రాజకీయ ఏవో సెలబ్రిటీ బిగ్ ఇండస్ట్రీ మ్యాన్ ఉన్నారు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి మనం మాట్లాడాలి. అమెరికాలో రెగ్యులర్గా ట్రైన్ లేట్, ఐఎమ్ టాకింగ్ 40-50 years బ్యాక్, ట్రైన్ లేట్ అవుతూ పోతుంది. 3 గంటలు 4 గంటలు అయితే ఒకరోజు 24 hours లేట్. మన దగ్గర కూడా జరుగుతుంది. అయితే ఆ హెడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పిలిచారంట, గార్డ్ని, డ్రైవర్ని, TCLని, ఎవరు సంబంధిత అధికారులు పిలిచి వరుసగా నిల్చోమని షూట్ చేశారు. ఆ రోజు ఇప్పుడు ట్రైనింగ్ లేట్ అవ్వదంట. ఇంకో నేను మలేషియా వెళ్ళాను. మలేషియా వెళ్ళినప్పుడు ఒక పల్లెటూరు ధోతి కట్టుకొని ఉంటారు హవాయి చెప్పులతో, ఆయన వెళ్తూ రోడ్డు మీద ఊసాడు. 3 పోలీస్ వ్యాన్లు వచ్చేసాయి, వచ్చి లాన్ వేస్తారు. ఓకే, ఆయన తెలియదు, ఈయనకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి తెలియదు రాదు. లాన్ వేసి కూర్చోబెట్టి పాస్పోర్ట్స్ ఇచ్చేసారు. ఓకే, వాళ్ళు కూడా ఒక గ్రూప్ ఉన్నా ఏం చేస్తారు, మేము వాడు పాస్ అవుతుంటే ఏంటని చూస్తే ఇప్పుడు మళ్ళీ మనం ఇన్ఫ్లుయెన్స్ పెట్టి మాట్లాడించి ఆయనకి ఏం తెలియదు, పల్లెటూరు ఆయన అంటే ఇప్పుడు ఇచ్చినా కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా చేసి సీజ్ మొత్తం క్యాన్సిల్ చేస్తాం. రూల్స్ అంటే అట్లుండవు. ఓకే, నాకు ఈయన తెలుసు, ఆయన తెలుసు, ఆ పెద్ద ఆయన తెలుసు, ఈ పెద్ద ఆయన అంటే ఎవరు తెలుసు, లా నువ్వు తప్పు చేస్తే తప్పు అనిపించాడు, కరెక్ట్ చేస్తే ప్రూవ్ చేయండి నేను తప్పు చేయలేదు. ఇక్కడ కూడా గవర్నమెంట్ అలాంటి సిస్టమ్ని అడాప్ట్ చేస్తే డెఫినెట్గా అనేది కొన్ని లక్షల కోట్లు అండి. ఇట్స్ నాట్ 1 rupee, ఇట్స్ నాట్ 2 rupees. సో దే షుడ్ బి సపరేట్ డిపార్ట్మెంట్, దాని ఫోకస్ ఉండాలి. సర్వే చేయాలన్నారు. ఇప్పుడు ఎందుకు చూపించలేదు, సర్వే జరగలేదు, జరగడానికి టైం లేదు. కోర్టు అనేది 45 days టైం ఇచ్చారు. 45 days కదా, 90 daysలో కూడా అవ్వదు. ఓకే, ఎలా చేస్తారు? అంత అంతరంగం ఉందా మీ దగ్గర? అంత స్టాఫ్ ఉన్నారా? అన్ని ఎకరాలు, లక్షల ఎకరాలు సర్వే చేయడం అంటే కత్తి మీద సాములు. బట్ ఎప్పటికైనా చేయాల్సిందే. ఓకే సార్, ఇప్పుడు ఇండియా వైడ్ రియల్ ఎస్టేట్ మీద మీకు ఒక అవగాహన ఉంది. ఇప్పుడు ఇలాంటి మనం హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలలో 22A కానీ తెలంగాణ స్టేట్ అనుకోండి 22A ఉంది కదా, వేరే రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది ల్యాండ్ సంబంధించి? కర్ణాటక సంబంధించి, తమిళనాడు, వేరే డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంది. అంటే వాటితో పోల్చే సిస్టమ్ మనది బెటరా? లేదండి, కంపారిటివ్ లో. ఓకే, ఎందుకంటే ఇది కానీ ప్రూవ్ అయ్యి సెటిల్ అవ్వకపోతే ఈ 22A మనకున్న ల్యాండ్ బ్యాంకు ఏ రాష్ట్రానికి లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కానీ స్కామ్ కింద, దిస్ విల్ బి బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా. ల్యాండ్ విధంగా స్కామే అంటారా? 80% లిటిగేటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఓకే, ఎందుకు వస్తున్నాయి? రిజిస్ట్రేషన్ చేయడం కత్తి పట్టుకొని వస్తాడు, నేను ఆ భార్య కొడుకుని, ఈ భార్య కొడుకునని. దాని అందరు లేదు, మెజరబుల్ సిస్టమే లేదు. సో ఇది గ్రాస్ రూట్ లెవెల్, రూట్ కాజ్ లెవెల్ నుండి దీన్ని సెట్ చేసుకుంటూ వస్తే మార్గం ఉంది, కానీ చెయ్యాలనుకోవాలి. దాని మార్గం అంటే ఏం మార్గం? సిస్టమ్ సెట్ చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ వేసారు, ఎందుకు వేసారు, ఏ బేసిస్ వేసారు, ఎలా వేసారు, ఎవరు వేసారు? నిన్న ఒక యాంకర్ మీలాగా తెలియగాడు, ఇప్పుడు గవర్నమెంట్ తప్ప, రేవంత్ రెడ్డి గారు తప్ప, పొంగిరెడ్డి గారు తప్ప, లేకపోతే ఎవరు తప్ప అని 1% ఉండండి. ఇట్స్ టీమ్. రేవంత్ రెడ్డి గారి కింద అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆయన. సో ఆ పర్టికులర్ సంబంధిత రెవెన్యూ కానీ, కలెక్టరేట్ కానీ, ఇవి వీళ్ళు సెట్ చేసుకోవాలి. మనం పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీని ఆక్యుపై చేసి మీది కాదు అన్నట్టు మనం జస్టిఫై చేయాలి. వాళ్ళు జస్టిఫై మనం చూసుకుంటున్నా మన వెబ్సైట్ పని చేయట్లేదు.
మరి ఎక్కడికి వెళ్తాడు సామాన్య ప్రజలు? ఏడుపు ఒకటే తక్కువ. మ్మ్. చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్. చాలా గౌరవం ఉంది. అండ్ డబ్బులు వచ్చే మార్గాన్ని మనం ఆపుకుంటాం. ఓకే. ఈరోజు మనకి డబ్బులు లేనిదే గవర్నమెంట్ నడదు. మ్మ్. అటు గ్యారంటీలు కానీ, సబ్సిడీస్ కానీ, ఎన్నో భాగ్యలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, రకరకాల లక్ష్మిలు, బంధులు అన్నీ వస్తున్నాయి. మ్మ్. ఎక్కడ వస్తాయి డబ్బులు? వచ్చిన డబ్బులు రోజుకి తెలంగాణలో కొన్ని 100 నెలకి 1000 రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. సార్ ఇప్పుడు మీరు ఎక్స్పర్ట్ కాబట్టి ఇప్పుడు 22A మన తెలంగాణ రాష్ట్రంలో కొంచెం అంటే అది ఒక గాడిలో పడాలి, సిస్టమ్ సెట్ అవ్వాలంటే మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అనేది ఏంటంటే బీ ఫేర్, మ్మ్. నో ఫేవరిటిజం, గో టు ది గ్రాస్ రూట్ లెవెల్, చెక్ ద రికార్డ్స్. తప్పులు జరిగాయి, తప్పులు పర్మనెంట్గా కరెక్ట్ చేయండి. మళ్ళీ లూప్ హోల్స్, జనరల్గా గవర్నమెంట్ ఏదైనా సిస్టమ్ పెడితే మ్మ్. లూప్ హోల్స్తో పెడతారు. అంటే ఇప్పుడు ఆ లూపోలు సెట్ చేసే సిచ్యువేషన్ లో ఉందా అంత? లేదు, దానికి ప్రణాళిక వేసుకోవాలి. ఓకే. ఇమీడియట్గా చేయడం కష్టమే. ఎందుకంటే గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కొన్ని చెప్పారు. ఆ చెప్పినన్ని జరుగుతాయా లేదన్నది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ దేర్ ఇస్ డెఫినెట్లీ ఏ సిస్టమ్. మ్మ్. దానికి సంబంధించి ఇప్పుడు హైడ్రా పెట్టాక 3000 మంది ఇచ్చారంట హైడ్రాకి ఎంప్లాయీస్. అలా ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, తహసీల్దారు, ఎంఆర్ఓ, కలెక్టరేట్ మ్మ్. అందరికి సంబంధిత సఫిషియంట్ స్టాఫ్ని ప్రొవైడ్ చేయాలి, మ్మ్. స్కిల్ని ప్రొవైడ్ చేయాలి, లేఅవుట్లు బాగా స్టడీ చేయాలి. సర్వే చేసినట్టు డిస్ప్యూట్స్ ఉండకూడదు. డిస్ప్యూట్ ఉంటే భూభారతిలో ఎక్కించేట్టు కరెక్షన్ చేయాలి. మ్మ్. కామన్ మ్యాన్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి. ఓకే. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్ ఇన్ దిస్ వరల్డ్, మ్మ్. బట్ టైమ్ మ్యాటర్స్. ఈ గవర్నమెంట్ ఉండగా చేసి పీపుల్ మోర్ దెన్ హ్యాపీ, నేను హక్ చేసుకుంటాను. ఇప్పుడు అంటే నేను ల్యాండ్ కొనాలన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమ్మాలన్నా ఒక కామన్ వ్యక్తిగా ఫైనల్గా చెప్పండి ఏం అబ్జర్వ్ చేయాలి? కొనాలన్నా సరే అమ్మాలన్నా సరే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏమేమి అబ్జర్వ్ చేయాలంట? ఒకటి, మీరు దేన్ని కొనుక్కుంటారో చూసుకోవాలి యాజ్ ఎ బయ్యర్గా. ఆ. 2, నాలాంటి రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్ మార్కెట్లో చాలా మంది ఉన్నారు. ఓకే. మీరు మొదటిసారి కనుక, రెండోసారి కనుక కొనుక్కునేటట్టయితే మా మ్మ్. కంపెనీ మీకు చెప్పాను, రియల్ ట్రాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్, ట్రైనింగ్ సెల్, మెంటరింగ్ అని ఉన్నాయి. మ్మ్. నాలాంటి సీనియర్, నన్ను అపాయింట్ చేసుకుంటే పర్లేదు, లేదా నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మినిమం 20-30 ఇయర్స్ మార్కెట్లో ఉన్నవాడిని మీరు అపాయింట్ చేసుకోండి. ఓకే. 1-2% కోసం ఇబ్బంది పడకండి. చేసుకొని మొత్తం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీకు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రాపర్టీ కొంటే 15 డాక్యుమెంట్స్ చెప్తా. ఓకే. మీరు 15 డాక్యుమెంట్, 5 డాక్యుమెంట్ కూడా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పలేరు. అటు మీడియా కానీ, ఇటు సాఫ్ట్వేర్ కానీ, ఐటీ అదే. వస్తే పేరెంట్ డాక్యుమెంట్, సేల్ లీడ్, లింక్ డాక్యుమెంట్స్, మ్మ్. ఇన్కమ్ సర్టిఫికేట్, లీగల్ ఒపీనియన్, నాలార్ సార్ కన్వర్షన్, FTL జోన్, బఫర్ జోన్, బిల్డర్ రెప్యుటేషన్, రేరా, HMDA, DTCP, లేటెస్ట్గా 22A, మ్మ్. ఇవన్నీ చెక్ చేయడం అంత ఈజీ కాదండి. సరే మీరు సేల్ లీడ్ అన్నాము, సేల్ లీడ్ అనే కాన్సెప్ట్ కూడా కరెక్ట్ కాదని కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ సేల్ లీడ్ చేస్తే మీకు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కాదు, దాన్ని మళ్ళీ మ్యూటేషన్ చేయించుకోవాలి. ఓకే. ఇది అంతా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా అంటే మీరు రాత్రి 12 దాకా నాతో మాట్లాడాలి. ఓకే. సో ప్రతిదానికి సొల్యూషన్ ఉందండి. ఓకే. కొద్దిగా పొలిటికల్ సిస్టంలో లేదా కాన్స్టిట్యూషన్లో కొన్ని లూపులు ఎప్పుడూ ఉంటాయి. అంతే కరెక్షన్ చేసుకుంటూ పోవాలి. ఓకే. కరెక్షన్ చేసుకుంటూ డెఫినెట్లీ థింగ్స్ ఇన్ ఫ్యూచర్ విల్ బి. మీరు రేపు రావచ్చు, రాకపోవచ్చు, రావాలనుకుంటారు, రాకపోయినా నెక్స్ట్ గవర్నమెంట్ కూడా కంటిన్యూ అవుతుంది కదా. మ్మ్. సో ఈ అడ్వైస్ తీసుకోవాలి. అండ్ డోంట్ డిపెండ్ 100% ఆన్ బిల్డర్, మ్మ్. 100% ఆన్ ఏజెంట్. వాళ్ళు సపోర్ట్ తీసుకోండి. మ్మ్. మీ అంతలే మీరు ఇండియాలో మన ప్రాబ్లం ఎస్పెషల్ సౌత్లో ఏంటంటే డబ్బులు ఉంటాయి, బాగా సంపాదిస్తారు, రాత్రులు పగలు కష్టపడి మ్మ్. ఆ డబ్బులు స్పెండ్ చేయడానికి టైం ఉండదు అని. ఓకే. ఎవడో ఏబిసిడో తెలియని వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొన్నాడు, వాడు నచ్చింది వాడు కొంటాడు. లాస్ట్ మీరు వెళ్ళాలి, గ్రాస్ రూట్ సర్వే చేయాలి, మ్మ్. చెక్ చేసుకుంటే ఏజెంట్ అపాయింట్మెంట్ చేసుకునేటప్పుడు కూడా మంచి ఏజెంట్ అపాయింట్ చేసుకోవాలి. ఓకే. మనం ఏం చేస్తాం, చూస్తుండగా సూదిపోతే ఒప్పుకోం, అవును. చూడకుండా డబ్బులు వెళ్ళిపోయినా లేదా ఏని వెళ్ళిపోయినా వదిలేస్తాం. ఓకే. ఆ మోడ్ నుండి బయటికి రావాలి. ఏజెంట్స్ ఆర్ గుడ్, ప్రొఫెషనల్ రేరా అప్రూవ్డ్ ఏజెంట్స్ దగ్గరికి వెళ్తే మీ ట్రాన్సాక్షన్ 3 పూలు ఆరు. బిల్డర్ మంచి బిల్డరు 100 ప్రాజెక్ట్స్ చేశాడు, Hmm. 100 ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనేది క్వశ్చన్ కాదు, ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశాడు, ఓకే. అన్న కమిట్మెంట్స్ అన్ని ఇచ్చారా, ఎమ్యూనిటీస్ టైం మీద హ్యాండ్ ఓవర్ చేశారా, పెనాల్టీ ఉందా, రెంటల్ ఉందా. సో దేర్ ఆర్ 101 పాయింట్స్ టు చెక్ బిఫోర్ బయింగ్ ఏ ప్రాపర్టీ. అటు అగ్రికల్చర్ అయినా, ఇటు ఫ్లాట్ అయినా, అటు విల్లా అయినా, మ్మ్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో కీప్ వాచింగ్ పల్లవి టీవీ.